హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను మీకు ఒక ఫ్లాట్ చూపించబోతున్నాను. ఇది సేల్‌కే కాకుండా రెంట్ పర్పస్ కూడా ఇస్తానని చెప్పేసి ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇందులో ఫ్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా కార్ పార్కింగ్ ఏరియా అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఈ రోడ్ ఇదంతా చూస్తున్నారు కదా! ఇది ఈ అపార్ట్మెంట్ చుట్టూరు కూడా సేమ్ స్పేస్ ఉంటుందండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీలో అంబులెన్స్ గానీ, లేదంటే ఏదైనా ఫైర్ ఇంజిన్ గానీ చాలా ఈజీగా అపార్ట్మెంట్ చుట్టూరు తిరగడానికి వీలుగా ఉంటుందండి. సరే ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ అండి. అలాగే తూర్పు గుమ్మం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం పదండి లోపలికి. ఇది చూస్తున్నారు కదా, ఇది హాల్ అండి. ఇది టీవీ రూమ్. కబర్డ్స్తో సహా అన్నీ రెడీగా ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వలేదు. ఒకసారి చూడండి. కబర్డ్స్ ఓపెన్ చేస్తాను. ఇది రెంట్కైనా సరే, లేదంటే ఎవరైనా డైరెక్ట్ కొనుక్కోవాలి అనుకుంటే పర్చేస్కైనా సరే ఓనర్ గారు దేనికైనా రెడీ అనే అంటున్నారు. దీనికి తూర్పు గుమ్మం కూడా ఉందండి. నేను చూపిస్తాను వీడియోలో. ఒకసారి ఇది బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదా, ఒకసారి మిగిలిన 2 బెడ్రూమ్స్ కూడా చూద్దాం. ఇంకా ఇటు ఇలా వచ్చి ఎల్ షేప్లో వచ్చిన తర్వాత లెఫ్ట్ ఒకటి రైట్కి ఒకటి బెడ్రూమ్స్ ఉన్నాయండి. ముందు రైట్కి వెళ్దాం. పెయింటింగ్ అంతా ఆల్మోస్ట్ వైటే వేయించారు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ లేదండి. ఇప్పుడు మనం ఈ 2 రూములకి కూడా ఇది కామన్ బాత్రూమ్ లాగా ఉంటుంది సెంటర్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ ఈ బెడ్రూమ్ ఒక్కదానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇదిగో చూస్తున్నారు కదా, వెంటిలేషన్ అయితే చాలా బాగున్నదండి. ఇది డైనింగ్ ఏరియా, వాష్ బేసిన్. ఇది కిచెన్ అండి. ఇది ఒకసారి అంతా అంతా రెడీగా ఉందండి. ఇంక ఇది లోపలికి వెళ్తే వాష్ ఏరియా. వాష్ ఏరియా అయితే మట్టుకి చాలా పెద్దది ఇచ్చారు. ఇక్కడ 2-3 వాషింగ్ మిషన్లు పడతాయేమో, అలా ఉంది స్పేస్ అది. ఇక్కడ మట్టుకి ఫుల్ సెక్యూరిటీ అండి మొత్తం అంతా కూడా. పైగా ఇది భీమవరానికి సెంటర్లో ఉంది. మీకు చెప్తాను లొకేషన్ అన్నది. హాల్ మట్టుకి చాలా పెద్దది వచ్చిందండి. ఏదో చిన్న సైజు మినీ ఫంక్షన్ హాల్ అంత హాల్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ అండి. అలాగే బోర్ వాటర్ కూడా ఉన్నది. అది కూడా స్వీట్ వాటర్ పడింది. సో వాటర్కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే దీనికి జనరేటర్ కూడా ఉన్నది. కరెంటు పోయినప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది చూసారు కదా, డైనింగ్ టేబుల్ ఉంటుంది. అది దాన్ని ఓపెన్ చేస్తే మనం భోజనం చేయాలనుకున్నప్పుడు అన్నీ అక్కడ తెచ్చిపెట్టుకుని దాని మీద చేసేసి మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు. స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా సింపుల్గా బాగుంటుందండి. అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. ఫ్లాట్ నెంబర్ 203 అండి, 203. ఇది గ్రానైట్ కాదండి. నేను ముందు చూసినప్పుడు గ్రానైట్ అనుకున్నాను. ఇది ప్లాస్టిక్లో ఏదో కొత్తగా ఐటెం వస్తుందంట కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదిగో నేను చెప్పాను కదండి,
ఉత్తర సింహద్వారం అయినా కానీ తూర్పు వైపు నుంచి కూడా ఇచ్చారు. తూర్పు వైపు గుమ్మం. ఇటు యాక్చువల్గా ఇటు స్టెప్స్ ఉన్నాయండి. మనం లిఫ్ట్ పని చేయనప్పుడు పైకి రావాలనుకుంటే స్టెప్స్ తోటి ఇలా రావచ్చు. అప్పుడు తూర్పు గుమ్మం మనకి ఎంట్రన్స్లో వస్తుంది. దీనికి లిఫ్ట్ ఉన్నదండి. కార్ పార్కింగ్ ఉన్నది. మున్సిపల్ వాటర్ ఉన్నది. బోర్ వాటర్ ఉన్నది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీలో అంబులెన్స్ కూడా ఫ్రీగా వచ్చి వెళ్ళిపోయేలాగా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇది రెంట్ కోసం అయినా సరే, లేదంటే సేల్ కోసం అయినా సరే ఓనర్ గారు దేనికైనా సరే ఇస్తానని అంటున్నారు. ఇంకా రెంట్ పర్పస్ అయితే కనుక 18,000 చెప్తున్నారండి పర్ మంత్. అలానే సేల్ పర్పస్ అయితే 80 lakhs చెప్తున్నారండి, 80 లక్షలు. లొకేషన్ వచ్చి ఇది మన భీమవరం మావులమ్మ గుడికి అతి దగ్గరలో ఉంటుందండి. సేల్ పర్పస్ అయినా రెంట్ పర్పస్ అయినా దేనికైనా బార్గెనింగ్ అనేది కామన్ కాబట్టి నేను మిమ్మల్ని ఓనర్ గారి దగ్గరికి తీసుకువెళ్తాను. మీకు నచ్చినట్లయితే మీరు మాట్లాడుకుందరు కానీ. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.